అడవిలో కొత్తగా ఒక డేగ వచ్చింది. అది రాగానే అడవిలో బీభత్సం సృష్టిస్తుంది. అది చిన్న చిన్న జంతువుల్ని చాలా క్రూరంగా వేటాడేది. ఒకరోజు అది వేట కోసం ఆకాశంలో అటు ఇటూ తిరుగుతూ ఉండగా దాని క్రూర దృష్టి ఒక కుందేలుపై పడింది. కుందేలు తన కలుగు వద్ద అటు ఇటూ గెంతుతూ ఉంది. కుందేలు డేగను చూసి వెంటనే తన కలుగు లోపలికి వెళ్ళిపోతుంది. ఆ డేగ ఇక్కడే ఎగురుతూ ఉంది. నేను చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని గమనించాను. వామో, సమయం ఉండగా తెలుసుకున్నాను కనుక సరిపోయింది. కుందేలు తన ప్రాణాలను కాపాడుకున్నందుకు మనసులోనే భగవంతుడికి ప్రార్థిస్తుంది. కాని డేగ మాత్రం ఎలాగైనా కుందేల్ని పట్టుకోవాలి, అప్పుడే కదా నా ఆశ తీరేది. ఇలా డేగ కొద్దిసేపు ఆలోచిస్తుంది. కొంత సమయం తర్వాత పొలం నుండి కొన్ని తాజా తాజా క్యారెట్లను తీసుకొచ్చి, ఇక ఈ క్యారెట్లను చూసి బయటకొస్తే ఆ కుందేలు నా చేతికి చిక్కుతుంది. ఇలా ఆలోచించి డేగ ఒక దట్టమైన చెట్టుపై దాక్కొని కూర్చుంటుంది. కలుగులో ఉన్న కుందేలు క్యారెట్లను చూస్తుంది. డేగ పన్నిన పన్నాగం తెలియక కుందేలు క్యారెట్లను తీసుకోవడానికి వస్తుంది. ఇదంతా చూసి డేగ చాలా సంతోషిస్తుంది. ఇంతలో దాని సంతోషానికి భంగం కలుగుతూ చెట్ల పొదల్లో నుండి ఒక పెద్ద శబ్దం అవుతుంది. ఓ కుందేలా, ఆ క్యారెట్ల దగ్గరికి వెళ్ళకో. డేగ పన్నిన పన్నాగం అది. నువ్వెళ్తే ఆ డేగ చేతులు చిక్కుకుంటావు. ఈ మాటలు వినగానే కుందేలు వెంటనే తన కలుగులోకి వెళ్ళిపోతుంది. ఇలా ఈసారి కూడా కుందేలు డేగకు చిక్కకుండా పోతుంది. డేగ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కుందేలు పిల్ల, బయటికి రా, ఆ డేగ వెళ్ళిపోయింది. చూడు కుందేలు, ఇలా ఎప్పుడూ అత్యాశకు వెళ్ళకో. ప్రమాదాలు పొంచుంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు గనక నేను సమయానికి రాకపోయుంటే అనార్థం జరిగిపోయేది. అవును జింక, నువ్వు చెప్పింది నిజమే. నేను జాగ్రత్తగా ఉండాల్సింది. నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు. ఫ్రీగా దొరికే వస్తువులకి దూరంగా ఉండాలి. ఆ రోజు తర్వాత జింక కుందేలు స్నేహం బలపడుతుంది. జింక ఎల్లప్పుడూ కుందేలుతోనే ఉండేది. దీంతో డేగ కుందేలుని వేటాడలేకపోయేది. ఇలా ఉండగా ఒకరోజు డేగ కొత్త పన్నాగం పండుతుంది. డేగ తన రెక్కలకు ఎర్ర రంగు పూసుకుంటుంది. అది చూస్తే అచ్చం రక్తం కారుతున్నట్లుగా అనిపిస్తుంది. ఏ సమయమైనా కుందేలిక్కడికి రావచ్చు. ఈ పరిస్థితిలో నన్ను చూసి దయతో నా దగ్గరకు రాగానే దాన్ని పట్టుకుంటాను. తర్వాత డేగ ఒక పొలం పక్కన పడి ఉంటుంది. డేగ బాధతో మూలుగుతూ నటిస్తూ ఉంటుంది. ఇలా డేగను చూసిన కుందేలు గెంతుకుంటూ వస్తుంది. వామ్మో, ఈ నీచుడు డేగ ఇక్కడ ఏం చేస్తున్నాడు? చూస్తుంటే ఇది ఏదో కొత్త పన్నాగంలా అనిపిస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇలా ఆలోచించి కుందేలు వెంటనే తిరిగి వెళ్ళబోతుంది. ఇంతలో డేగ మూలుగుతూ ఇలా అంటుంది, నన్నెవరైనా కాపాడండి. నా రెక్కలకు గాయమైంది, చాలా రక్తం పోతుంది. నాకు సహాయం చెయ్యండి. దాహంగా ఉంది, కొద్దిగా మంచినీళ్ళివ్వండి. ఈ మాటలు విన్న కుందేలు హృదయం దయతో నిండిపోతుంది. డేగ, కంగారు పడకో, నేను నీకు సహాయం చేస్తాను. డేగ తన మనసులో చాలా సంతోషిస్తూ ఉంటుంది. వెంటనే కుందేలు డేగకు సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో దాని దగ్గరకు వెళ్తుంది. కుందేలు దానికి చాలా దగ్గరగా వస్తుంది. కాని ఇంతలోనే జింక వేగంగా వచ్చి కుందేలుని తన వీపుపై కూర్చోబెట్టుకుని పారిపోతుంది. ఈ జింక మళ్ళీ వచ్చేసింది. కొద్దిగా ఉంటే ఆ కుందేలు నా చేతికి చిక్కేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈసారి వీరిద్దరినీ వదిలిపెట్టను. ఇలా అనుకుంటూ డేగ వెంటనే వారిద్దరినీ వెంబడిస్తుంది. జింక పరిగెడుతూ ఉంటుంది. మరోసారి నువ్వు ఆ డేగ పన్నాగంలో చిక్కుకునేదానివి. నేను కేవలం తనకి సహాయం చెయ్యాలనుకున్నాను. డేగ గాయాలైనట్లు నాటకం ఆడుతుందని నాకు తెలియదు కదా. జింక చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో ఒక పెద్ద రాయిని ఢీకొని జింక కుందేలు కింద పడిపోతాయి. ఇంతలో మాయావి చెట్టు అక్కడ ప్రత్యక్షమై కాపాడుతుంది. అమ్మయ్యా, జింక మనం బ్రతికిపోయాం. కాని డేగ వారిని వెంబడిస్తూనే ఉంటుంది. కానీ ఆ డేగ నుండి ఎలా బయటపడగలం? ఇంతలో మాయావి చెట్టు ఇలా అంటుంది, మీరేమీ భయపడకండి. నేను మీ ఇద్దరికీ సహాయం చేద్దామని వచ్చాను. నేను ఒక మాయా చెట్టుని. వీరిద్దరూ భయపడకుండా ఆ డేగను ఎదిరించాలి. కానీ మేము చాలా సాధారణ జంతువులము. క్రూరమైన డేగను ఎలా ఎదుర్కోగలం? దానిని ఎదుర్కోవటానికి మా బలం ఏమాత్రం సరిపోదు. అలా అధైర్యపడవద్దు. కేవలం శరీరం బలంగా ఉంటే సరిపోదు, మన ఆలోచనలు కూడా బలంగా ఉండాలి. ఇంకొక విషయం, ఎప్పుడూ ఆపద నుండి పారిపోకూడదు. అలా పారిపోతే
మనం ఓడిపోతాం. నేను ఆ దుష్ట డేగను ఎదుర్కోవడానికి మీకు కొన్ని మాయాశక్తులను ప్రసాదిస్తాను. అప్పుడు మీరు దానిని ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధించగలరు. మాయా చెట్టు తన మాయాశక్తులతో వారిద్దరి శరీరాలని కలిపేస్తుంది. ఇలా అవి రెండూ ఒక మాయావి కుందేలు జింకగా మారిపోతాయి. అవి ధైర్యంగా డేగను ఎదుర్కోవటానికి ముందుకు వెళ్తాయి. ఇదేమి వింత రూపం, జోకర్లలో నటిస్తున్నారా? ఎంతసేపు నవ్వుకుంటావో నవ్వుకో. మేం జోకర్ అయితే ఏంటి, ఈ రోజు నీ అంతం ఖాయం. ఇలా ఇద్దరి మధ్య భీకరమైన పోరు మొదలవుతుంది. డేగ ఎగురుతూ వారిపై దాడి చేస్తూ ఉంటుంది. చివరికి కుందేలు జింక బలంగా డేగపై దాడి చేస్తాయి. దీంతో డేగ కింద పడి చచ్చిపోతుంది. నీతేంటంటే, మనకు ఆపదలు ఎదురైనప్పుడు కేవలం శరీర బలంతోనే కాదు, బుద్ధి బలంతో ఎదుర్కోవాలి అని. 10 తలల పాము, ఏనుగుతల సింహం, మాయా చెట్టు. ఒకరోజు హఠాత్తుగా ఓ 10 తలల పాము ఆ పచ్చని అడవిలోకి వచ్చింది. వస్తూనే అక్కడి చెట్లపైన, జంతువులపైన విషం చిమ్మటం మొదలుపెట్టింది. అది విషం చిమ్ముతున్నప్పుడు అందులో నుండి పెద్దగా అగ్గి పుట్టేది. దాంతో అక్కడి చెట్లు, జంతువులు మలమలా మాడి చనిపోయేవి. అది చూసి ఆ దుష్టపాము క్రూరంగా నవ్వుకునేది. ఒకరోజు 10 తలల పాము విషం చిమ్ముకుంటూ మాయా చెట్టు ఉన్న దగ్గరకొచ్చి విషం చిమ్మబోయింది. వెంటనే మాయా చెట్టు తన మాయతో పాముని దూరంగా విసిరేసింది. పాము అంతే వేగంతో వచ్చి ఇంకా కోపంతో తన విషాన్ని మాయా చెట్టుపై చిమ్మటం మొదలుపెట్టింది. వెంటనే మాయా చెట్టు గాల్లోకి ఎగిరి ఆ విషం నుండి తప్పించుకుంటుంది. ఓ దుష్ట సర్పమా, నేను ఎలాగైనా ఈ అడవిని నీ నుండి కాపాడి తీరుతాను. అది నీ వల్ల అయ్యే పని కాదు. ముందిక్కడ్నుంచి పిరికివాణిలా పోరాడలేక పారిపోతున్నావు అంటూ పెద్దగా నవ్వింది. మళ్లీ విషాగ్ని చిమ్మటం మొదలుపెట్టింది. పక్కనున్న అడవిలోని ఆ దేవతా సింహాన్ని ఎలాగైనా ఈ అడవిని కాపాడమని అడగాలి అని మనసులో అనుకుంటూ మాయా చెట్టు దేవతా సింహం ఉన్న గుహ ముందు నిలబడింది. ఓ దేవతా సింహమా, మాకు మీరే దిక్కు. మమ్మల్ని, మా అడవిని కాపాడండి అంటూ చాలా బాధతో పిలవసాగింది. ఎందుకు బాధపడుతున్నావు? అడవికి ఏమైంది? 10 తలల పాము వచ్చి మా అడవినంతా నాశనం చేసింది. చాలా జంతువులన్నీ దానికి బలయ్యాయి. అది చిమ్మే విషంతో పాటు వచ్చే అగ్నికి అడవంతా అల్లాడిపోతుంది. దానిని ఎదుర్కోవటానికి నా శక్తులు సరిపోలేదు. అందుకే ఇలా వచ్చాను. ఆ పాముని సంహరించడంలో మీ సహాయం అవసరం. మమ్మల్ని కాపాడండి. ఇప్పుడే వెళ్ళి అడవిని కాపాడుకుందాం. మన అడవి తల్లికి నేనుండగా ఏ చెడు జరగనివ్వను. పద, ఇప్పుడే వెళ్దాం. వాటికి ఆ 10 తలల పాము కనిపించింది. ఎవరు నువ్వు? అటు సింహానివి కాదు, ఇటు ఏనుగువి కాదు. వింతగా ఉన్నావు. అయినా నువ్వెలా ఉంటే నాకెందుకు? నిన్నిప్పుడే నా విషాగ్నితో బూడిద చేస్తాను అంటూ ఆ 10 తలల పాము విషం చిమ్మే ప్రయత్నం చేసేలోపే సింహం ఒక్క దూకులో పాము వెనక్కొచ్చి నిలబడి తన తొండంతో పాము తలలపై దాడి చేసింది. మాయా చెట్టు కూడా తన మాయను ప్రయోగించి 10 తలల పాముని లేవకుండా చేసింది. ఇదే అవకాశంగా ఏనుగుతల సింహం తన వాడి దంతాలతో దాడి చేసి 10 తలల పాముని చంపేసింది. మరోసారి ఏనుగుతల సింహం గట్టిగా ఘీంకరించింది. అడవిలో ఉన్న జంతువులు ఏనుగుతల సింహానికి అలాగే మాయా చెట్టుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు ఎక్కువ కాలం నిలవదు. మంచి కోరి చేసే పోరాటానికి విజయం తప్పక లభిస్తుంది అని.